అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రాముఖ్యమైన, మన నిత్యత్వాన్ని ప్రభావితం చేసే ఒక లోతైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పరలోకంలో ఉండే గ్రంథాలు. ఇది ఏదో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండే విషయం మాత్రమే కాదు, మన ఆత్మీయ భవిష్యత్తుకు ఇది ఒక పునాది లాంటిది. అందుకే పదండి దేవుని వాక్యంలోకి ఇంకా లోతుగా వెళ్ళి ఈ సత్యాలను తెలుసుకుందాం. మనం నేరుగా తీర్పు దినంలోకి వెళ్దాం. యోహాను చూసిన ఆ భయంకరమైన దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. దేవుని సింహాసనం ముందు అందరూ నిలబడి ఉన్నారు. అక్కడొక విషయం గమనించాలి. లేఖనం గ్రంథం అని అనట్లేదు, గ్రంథములు అని బహువచనంలో చెప్తోంది. అంటే పరలోకంలో కేవలం జీవగ్రంథం ఒక్కటే కాదు, ఇంకా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ రోజున వాటిలో వ్రాయబడిన దాన్ని బట్టే మన క్రియలకు తీర్పు జరుగుతుంది. సరే, ఈరోజు మనం ఏ విషయాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా పరలోకంలోని ఆ గ్రంథాల రహస్యమేంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత మన పేర్లు ఆ గ్రంథంలోంచి తీసివేయబడే ప్రమాదం ఉందా, ఒకవేళ ఉంటే దానికి కారణాలేంటి, చివరిగా ఆ ప్రమాదాన్ని జయించి మన స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఓకే, మొదటి విషయానికి వద్దాం. చాలామంది పరలోకంలో జీవగ్రంథం మాత్రమే ఉంటుందనుకుంటారు, కాని అది నిజం కాదు. మన ఆలోచనను కొంచెం విశాలం చేసి బైబిల్లో ప్రస్తావించిన ఇతర ముఖ్యమైన గ్రంథాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంటే పరలోకంలో రికార్డులు చాలా నిర్దిష్టంగా ఉంటాయన్నమాట. ఉదాహరణకు యెహోవా యుద్ధముల గ్రంథము అని ఒకటుంది. ఇందులో ఏముంటుందంటే మానవ చరిత్రలో దేవుని ప్రమేయం ఎలా ఉంది, దేశాల మధ్య జరిగిన యుద్ధాల దగ్గర నుండి లోకంలో జరిగిన ముఖ్య సంఘటనల వరకు ప్రతీదీ అందులో వ్రాయబడి ఉంటుంది. ఇది చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే చరిత్ర అంతా దేవుని సంపూర్ణ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన, మనస్సుని కదిలించే సత్యంలోకి వెళ్తున్నాం. అదేంటంటే మనం పుట్టకముందే దేవునికి మన గురించి తెలుసు. అంతేకాదు, మనం ఈ భూమి మీదకు రాకముందే మన జీవితాలన్నీ ఆయన గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ విషయం వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా అవయవములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మన ఉనికి, మన జీవితకాలం అన్నీ ముందుగానే వ్రాయబడ్డాయనమాట. దీన్ని బట్టి దేవుని దృష్టిలో మన జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది. దేవుడు మనల్ని ముందుగానే ఎరిగాడు అనే ఈ మాటను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. బాప్తిస్మమిచ్చు యోహానుకు ఆ పేరు ఎవరు పెట్టారు? అతను పుట్టకముందే దేవదూత ప్రకటించాడు. కోరేషు అనే రాజు పుట్టకముందే అతని పేరు చెప్పి అతను నా ఆలయాన్ని కట్టిస్తాడని దేవుడు ప్రవచించాడు. యిర్మియాను తల్లి గర్భంలోనే ప్రవక్తగా నియమించాడు. చూసేరా, ఇవన్నీ దేవుని పూర్వజ్ఞానానికి నిదర్శనాలు. ఇప్పటివరకు మనం వేరువేరు గ్రంథాల గురించి చూశాం. కాని ఇప్పుడు వాటన్నిట్లోకెల్లా ప్రతి విశ్వాసికి అత్యంత కీలకమైన, మన నిత్య జీవాన్ని నిర్ధారించే గ్రంథం గురించి మాట్లాడుకుందాం. అదే జీవగ్రంథము. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇలా ఆలోచించండి. మనం ఒక దేశ పౌరులమని చెప్పుకోడానికి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లాంటివి ఎలా చూపిస్తామో, పరలోక పౌరసత్వానికి రుజువేంటంటే జీవగ్రంథంలో మన పేరు ఉండటమే. అందుకే యేసుప్రభు తన శిష్యులతో అన్నారు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అని. సరే, ఇప్పుడు మనం చాలా గంభీరమైన, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక అంశంలోకి వచ్చాం. ఇంత ప్రాముఖ్యమైన జీవగ్రంథంలో ఒకసారి వ్రాసిన పేరును మళ్లీ తీసివేయటం సాధ్యమేనా? ఈ ప్రశ్న గురించి ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సూటిగా ఒక ప్రశ్న: జీవగ్రంథంలో ఒకసారి వ్రాయబడిన పేరును తుడిచివేయడం జరుగుతుందా, జరగదా? దీనికి బైబిల్ ఏం సమాధానమిస్తుందో చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్లో చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. సాక్షాత్తు దేవుడే మోషేతో అంటున్నాడు, ఎవరైతే నాకు విరోధంగా పాపం చేస్తారో వాళ్ల పేరును నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను అని. కాబట్టి ఇది కేవలం ఒక ఊహ కాదు, దేవుని వాక్యంలో ఉన్న ఒక స్పష్టమైన హెచ్చరిక. అంత తీవ్రమైన పర్యవసానానికి దారితీసే ఆ పాపమంటే ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. పాపమంటే కేవలం చెడ్డ పనులు చేయడమే కాదు.
పాపమంటే గురి తప్పిపోవడం, దేవుడు మనకోసం ఉంచిన ఉన్నతమైన ప్రమాణాన్ని అందుకోలేకపోవడం, మంచి ఏంటో తెలిసికూడా దాని చెయ్యకపోవడం కూడా పాపమే. ఓకే, అయితే ఎలాంటి పాపాలు చేస్తే, ఎలాంటి ప్రవర్తన వల్ల మన పేరు జీవగ్రంథంలోంచి తీసివేయబడే ప్రమాదముందో బైబిల్ ఆధారంగా కొన్ని నిర్దిష్టమైన కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి 2 కారణాలు చూద్దాం. మొట్టమొదటిది, దేవునికి తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేయడం, ఆయనపై తిరుగుబాటు చేయడం. ఇక రెండవది, సంఖ్యాకాండంలో మిర్యాము అహరోనులు చేసినట్టుగా దేవుడు ఏర్పరుచుకున్న సేవకులకు అంటే మోషేకు విరోధంగా మాట్లాడటం. అది దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన పాపం. ఇప్పుడు మనం చేసే పాపాలే కాదు, చెయ్యకుండా వదిలేసే వాటి వల్ల కూడా ప్రమాదముంది. ప్రధాన యాజకుడైన ఏలీనే తీసుకోండి. అతను తన పిల్లల్ని దేవుని భయంలో పెంచడంలో విఫలమయ్యాడు. అలాగే ప్రవక్త అయిన సమూయేలేమంటున్నాడు? మీకోసం ప్రార్థన చెయ్యకపోతే నేను దేవునికి విరోధంగా పాపం చేసినట్టే అంటున్నాడు. అంటే ఇతరుల కోసం ప్రార్థించకపోవడం కూడా పాపమే. ఇంకొక చాలా తీవ్రమైన పాపముంది. అదేంటంటే నీతిమంతులను, ముఖ్యంగా కష్టాల్లో, శ్రమల్లో ఉన్న తోటి విశ్వాసులను హింసించడం, లేదా వాళ్ల గురించి చెడుగా మాట్లాడి వాళ్ల బాధను ఇంకా పెంచడం. కీర్తనకారుడు అంటున్నాడు, అలాంటి వాళ్ల పేరు జీవగ్రంథంలోంచి తుడిచివేయబడునుగాకాని. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. చివరిగా, దేవుని వాక్యానికి, ఆయన సన్నిధికి విరోధమైన పాపాలు. ప్రకటన గ్రంథంలో ఒక భయంకరమైన హెచ్చరిక ఉంది. ఈ ప్రవచన వాక్యములలో నుండి ఏమైనా తీసివేస్తే దేవుడు జీవవృక్షములో వాళ్ల పాలు తీసివేస్తాడు అని. అలాగే జీవజలాల ఊట అయిన దేవుణ్ణే వదిలేసి వేరే వాటి వెంట పరుగెత్తటం కూడా పేరు తొలగించడానికి ఒక కారణం. ఇప్పటివరకు మనం సమస్యను, ప్రమాదాన్ని చూశాం. ఇది భయపెట్టడానికి కాదు, మనల్ని మనం జాగ్రత్తపరుచుకోవడానికి. సంతోషకరమైన విషయమేంటంటే దీనికొక పరిష్కారముంది, ఒక నిరీక్షణ ఉంది. మన పేరు జీవగ్రంథంలో సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి ఒక స్పష్టమైన మార్గముంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అన్నింటికన్నా మొదటి ప్రాథమికమైన పరిష్కారం ఒక్కటే, మన జీవితంలో ప్రాధాన్యతలను సరిచేసుకోవడం. యేసుప్రభు ఏమన్నారు? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. మన ఉద్యోగం, మన కుటుంబం, మన డబ్బు, వీటన్నింటికంటే ముందు దేవునికి మొదటి స్థానమివ్వాలి. అది చేసినప్పుడు మిగతావన్నీ వాటంతటా అవే సరిచేయబడతాయి. మన పేరు కూడా ఆయన గ్రంథంలో భద్రంగా ఉంటుంది. మరి పొరపాటున పాపం చేసి దేవునికి దూరమైతే పరిస్థితి ఏంటి? ఇక్కడే కృప పనిచేస్తుంది. మనం నిజంగా పశ్చాత్తాపపడి క్రీస్తు బలియాగం మీద విశ్వాసముంచితే ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ఒకవేళ పాపం వల్ల పేరు తుడిచివేయబడే ప్రమాదమున్నా యేసు రక్తంలో కడగబడటం ద్వారా ఆ పేరు తిరిగి భద్రపరచబడటం సాధ్యమే. చివరిగా, విశ్వాసంలో చివరి వరకు నిలబడేవారికి దేవుడిస్తున్న ఒక అద్భుతమైన, శక్తివంతమైన వాగ్దానంతో ముగిద్దాం. జయించువాడి పేరును నేను జీవగ్రంథములో నుండి ఎంతమాత్రమును తుడిచివేయను అని దేవుడే స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు. ఇది మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణనిస్తుందో కదా. కాబట్టి ముగించే ముందు మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: నా పేరు జీవగ్రంథంలో ఉందా? ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఒక పిలుపు. మన హృదయాలను పరిశోధించుకుని ఒకవేళ వెనక్కి వెళ్ళి ఉంటే ఈరోజే, ఇప్పుడే మన జీవితాలను తిరిగి దేవునికి పూర్తిగా సమర్పించుకుందాం. దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతున్నాను. మీరు పొందుకున్న ఈ సత్యాన్ని ఇతరులతో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.